Aspirant Studios, bringing clarity beyond headlines. మీరు పోకేమాన్ గో ఆడారా? 2016లో రోడ్స్ మీద నడుస్తూ ఫోన్ పట్టుకుని పికాచ్ కోసం వెతికారా? పోకేమాన్ గో ఆడేటప్పుడు మీరొక స్క్రీన్ చూశారు. ఐ అగ్రీ టు టర్మ్స్ ఆఫ్ సర్వీస్. అందరూ క్లిక్ చేశారు. మీరు గేమ్ ఆడుతున్నారని అనుకున్నారు. వాళ్ళు ఏఐ బిల్డ్ చేస్తున్నారు. ఎవరూ చెప్పలేదు. 2020లో పోకేమాన్ గోలో ఒక మిషన్ వచ్చేది. ఈ బిల్డింగ్ని 3 యాంగిల్స్ నుండి స్కాన్ చేయి. ఇన్ గేమ్ రివార్డ్ వస్తుంది. ప్లేయర్స్ అనుకున్నారు గేమ్లో ఏఆర్ ఎఫెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అసలు స్టోరీ ఏమిటంటే ఆ స్కాన్స్ కమర్షియల్ ఏఐ ట్రైనింగ్ డేటా కోసం, రోబోటిక్స్ కంపెనీలో యూజ్ చేయడానికి, మిలిటరీ సిమ్యులేషన్స్కి లైసెన్స్ చేయడానికి. ఇప్పుడు క్వశ్చన్ మీకు చెప్పారా? ఆ మిషన్ స్క్రీన్లో ఎక్కడైనా మీ స్కాన్స్ రోబోటిక్స్ కంపెనీలకి వెళ్తాయి అని ఉందా? లేదు. అది టర్మ్స్ ఆఫ్ సర్వీస్లో ఉంది. పేజ్ 7లో 10,000 వర్డ్స్లో. టర్మ్స్ ఆఫ్ సర్వీస్ సెక్షన్ 5.2. నియాంటిక్కి వైడ్ రేంజింగ్ రైట్స్ ఉన్నాయి. ఏఆర్ అప్లోడ్స్ని థర్డ్ పార్టీస్కి లైసెన్స్ చేయవచ్చు. లీగల్గా కరెక్ట్. ప్లేయర్స్ అగ్రీ చేశారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్లడ్ బ్యాంక్కి వెళ్లారు. డాక్టర్ చెప్పాడు, ఈ ఫామ్ సైన్ చేయి. మీరు సైన్ చేశారు. పేషెంట్కి హెల్ప్ చేయటానికి అనుకుని. ఆ ఫామ్లో ఒక లైన్ ఉంది, మీ డేటా రీసెర్చ్ పర్పసెస్కి వాడవచ్చు. మీకు తెలుసా, టెక్నికల్లీ మీరు అగ్రీ చేశారు. ఇన్ఫార్మ్డ్గా నో. ఇదే పోకేమాన్ గోలో జరిగింది. గేమ్ మిషన్ ఫ్రేమింగ్, ఇన్ గేమ్ రివార్డ్స్, ప్లేయర్స్కి అర్థం కాకుండా కాంప్లైంట్స్ క్రియేట్ చేసింది. సరే, ఇప్పుడు ఎందుకు ఈ డేటా బిలియన్స్ వర్త్? ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. డెలివరీ బాయ్ మీ కాంప్లెక్స్కి వచ్చాడు. గూగుల్ మ్యాప్స్ చెప్పింది డెస్టినేషన్ రీచ్డ్. అక్కడి నుండి ఏ ఎంట్రన్స్, ఏ లిఫ్ట్, ఏ కారిడర్ అతనికి తెలుసు. ఎందుకంటే అతను హ్యూమన్. రోబోట్కి గూగుల్ మ్యాప్స్ అక్కడ ఆపేసింది. రోబోట్ స్టక్ అయిపోతుంది. ఇదే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నియాంటిక్ స్పెషల్ ఒక సొల్యూషన్ బిల్డ్ చేసింది. పోకేమాన్ గో ప్లేయర్స్ బిల్డింగ్స్ని మల్టిపుల్ యాంగిల్స్ నుండి స్కాన్ చేశారు. ఆ స్కాన్స్ నుండి ప్రతి బిల్డింగ్ యొక్క ఎగ్జాక్ట్ 3D మ్యాప్ తయారైంది. సెంటీమీటర్ లెవెల్, ఏ పిల్లర్, ఏ స్టెప్, ఏ ఎంట్రన్స్ అన్నీ. కోకో రోబోటిక్స్ ఒక చిన్న వీల్ బాక్స్ సైడ్ వ్యాక్ మీద రోల్ అవుతుంది. ఫుడ్ డెలివరీ, గ్రాసరీ. లాస్ ఏంజల్స్లో ఇప్పటికే 500,000 డెలివరీస్ పోకేమాన్ గో స్కాన్ డేటా యూజ్ చేస్తూ. నియాంటిక్ స్పెషల్ బిజినెస్ మోడల్ ఇది. ఈ స్పెషల్ మ్యాప్ని రోబోటిక్స్ కంపెనీలకి, ఏఆర్ కంపెనీలకి, మిలిటరీ సిమ్యులేషన్స్కి లైసెన్స్ చేస్తుంది. ప్లేయర్స్ ఫ్రీగా కలెక్ట్ చేశారు. కంపెనీ ఫార్ ఎవర్ సెల్ చేస్తోంది. ఇప్పుడు ఇండియాకు వద్దాం. ఎందుకంటే ఈ కాన్సర్న్ క్వశ్చన్ ఇండియాకు పర్టిక్యులర్గా రెలెవెంట్. పోకేమాన్ గో ఇండియాలో 500,000+ లొకేషన్స్ యాడ్ చేసింది. వరల్డ్లో అన్నిటికంటే ఎక్కువ. నియాంటిక్ స్పెసిఫికలీ హోలీ ఈవెంట్స్, దీపావళి ఈవెంట్స్ రన్ చేసింది. మోర్ ఇండియన్ స్కాన్స్ కోసం. హైదరాబాద్లో చార్మినార్ స్కాన్ చేసిన తెలుగు ప్లేయర్ అమెరికన్ ఏఐ కంపెనీకి ఫ్రీగా పనిచేశాడు. ఆ డేటా ఇంకా ఆ కంపెనీ దగ్గరే ఉంది. ఆ ప్లేయర్కి తెలుసా? నో. ఇండియాకు ఇప్పుడు డేటా ప్రొటెక్షన్లా ఉంది. డిపిడిపి యాక్ట్ నవంబర్ 2025 నుండి 250 కోట్ల రూపాయల పెనాల్టీ. ఈ లాలో మీనింగ్ఫుల్ కాన్సెంట్ రిక్వైర్ చేస్తుంది. సింపుల్ లాంగ్వేజ్లో ఏం కలెక్ట్ చేస్తున్నారో, ఎందుకు వాడతారో చెప్పాలి. కానీ పోకేమాన్ గో ఇండియాలో 9 years ముందే డేటా కలెక్ట్ చేసింది. లా కరెక్ట్గా ఉంది. టైమింగ్ లేట్ అయింది. డిపిడిపి యాక్ట్ ఫ్యూచర్ యాప్స్కి ఇది రిపీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ పాస్ట్ డేటా రిట్రోయాక్టివ్గా పోదు. ఈ స్టోరీకి ఒక బిగ్గర్ క్వశ్చన్ ఉంది. పోకేమాన్ గో మాత్రమే కాదు, గూగుల్ క్యాప్చాస్, వేజ్, డ్యూయోలింగో అన్నీ ఇదే మోడల్. మీరు ఫ్రీ సర్వీస్ యూజ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఏఐ ట్రైన్ అవుతోంది. ప్రతిసారి మీరు ఐ అగ్రీ క్లిక్ చేస్తారు. అసలు ఏం అగ్రీ అవుతున్నారో తెలుసా? డిపిడిపి యాక్ట్ ఈ క్వశ్చన్కి లీగల్ ఆన్సర్ ఇస్తోంది. కానీ అసలు ఆన్సర్ మీ చేతుల్లో ఉంది. నెక్స్ట్ టైం మీరు ఒక ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేస్తే ఒక్కసారి ఆలోచించండి. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, మీరే ప్రైజ్. కామెంట్స్లో చెప్పండి, ఇది బ్రిలియన్ స్ట్రాటజీ అనిపిస్తోందా, బిట్రేయల్ అనిపిస్తోందా? మరిన్ని ఇలాంటి అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.